హలో. హలో. అరే మళ్ళీగా ఏడున్నర పోయి ఫోన్ చేస్తే ఒకటే ఫోన్ కట్ చేస్తున్నావు ఇంద్రా. ఈ దవాఖానకు వచ్చిన కాక ఒకటే ఫోన్ చేసి దొబ్బుతున్నావు, ఏమైంది? అదే ఏమైందిరా నీకు? మంచిగా ఉన్నావు కదా నిన్నటి దాకా. నాకేం కాలేదు కాక, మా తాతని తీసుకొచ్చిన. అరే ఏమైందిరా మీ తాతకి? పల్లె నిండా అన్నం తింటాడు, గట్టిగా ఇటు నడుస్తాడు కదా, కర్ర లేకుండా నడుస్తుండా? మా తాతకి షుగర్ పెరిగింది, కొద్దిగా మంచాన పడ్డాడు. ఆ, ఈ టెస్టులు గట్టా చేపిస్తే ఇనుము తగ్గింది, మళ్ళీ పొటాష్ తగ్గింది అని చెప్తుండు సార్ డాక్టరు. ఆ, మళ్ళా గోళీలు మింగాల, ఆసుపత్రిలో ఉండాలా అంటుండు. ఏం చేయాలో యాదికి వస్తలేదు. ఆ, గట్లా. గట్లనా? మరి పైసలు కనుక ఉన్నాయి? ఏడున్నాయి, లేవు. సరే, నేను కూడా పైసలు అడుగుదామనే ఫోన్ చేసింది నీకు. గట్లనా? అరే ఓ పని చేయరా, మనకు పురాణ వైద్యం తెలుసురా పోయి, గట్లా చేయి, నువ్వు నేను చెప్పినట్టు చేయి. గట్లనా? ఏం చేయమంటావు? సరే, గా ఇనుము తగ్గితే ఏముందిరా బాయ్, ఈజీరా. మన ఆలపుల్లే గాని పాతినుము దుకాణం లేదు, ఉన్నది. గాడ పోయి దినం 2 గంటలు కూర్చోని చెప్పు మీ తాతని. కూర్చుంటే అరే డాక్టర్లు ఏమంటారా, పెద్ద పెద్ద డాక్టర్లు, ఎండలో కూర్చుంటే గాని ఎండలో నడిస్తే గాని డి విటమిన్ అనేది వస్తుందని అంటారు గారా. అంటారు. మరి రోజు దినము గాడ పోయి పాతినుము దుకాణం కాడ కూర్చుంటే కాస్త కూర్చో, రోజుకి ఇంత పెయ్యి మీద పట్టదారా ఇనుము. అట్లా అంటావా? మరి ఇదేదో బానే ఉందిగా. మరి మరగా పొటాషా? పొటాషు. గరే పొటాషు, జింకు, బంకు డాక్టర్లు అన్ని మస్తు చెప్తారు రా భయ్. ఏం లేదురా, మన పొలాల్లో వేస్తాం రా, పొటాష్ బస్తాలు లేవురా? కట్టలు కట్టలు ఉన్నాయి. ఉన్నాయా? రోజు 2 చెంచాలు దింపి మీ తాతకు గుర్రం లెక్క ఉరకాలే. అట్లా మంచిగా అవుతుందటవా? అరే గుర్రం లెక్క ఉరకాలే, నీరసంగా పోయి కాలు చేతులు గుంజుడు మొత్తం బంద్ కావాలి దెబ్బకు. అట్లనే చేస్తా కాక. మళ్ళా అట్నే షుగర్ ఏమో గట్లా చెప్పరా? అదే గరే గా షుగర్ కథ ఏంద్రా? గా షుగరా గది మస్తు మందుకుందిరా బాయ్. మన పెద్దలు ఏమన్నారు తెలుసా? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంట, ఇనుమును ఇనుముతోనే కొయ్యాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నారు. గట్లనే. మరి రోజుకి ఇంత షుగర్ పంచదార తింటే ఆ లోపల ఉన్న షుగర్ పారిపోతుందిరా దెబ్బకు. గట్లనా? గట్ల మరి. ఈ షుగర్ తింటే గా షుగర్ పోతుంది అంటారు. మరి ఇంకా ఆసుపత్రి ఎందుకు మారా? మంచి ఉపాయం చెప్పినావుగా కాక నువ్వు. గరే పురాణం అయితే నేర్చుకున్నారా? గట్లనా? నీకు తెలియదా అబ్బాయి? నాకు తెలియదా? గరే అందుకే ఎప్పుడు చూసినా పైసలు లేవు అంటున్నావు. మొత్తం నీ తాతకు వచ్చే పింఛన్ డబ్బులు, రైతు బంధు పైసలు అంతా హాస్పిటల్కి పెడుతున్నావు. గట్లా. అరే వచ్చేసి నేను చెప్పినట్టు చేయి రమ్మయ్య గాని. గట్లనే చేస్తా కాక. మళ్ళా అవు గాని మరి సలహా ఇచ్చిన మరి ఏం దావత్ లేదా మాపటికి? మాపటికి కలుద్దాం. అరే మరి వచ్చేటప్పుడు గా బంకు పోయి ఒక బాటిల్ పట్టకరా బేట. బంకులా ఏంది? పెట్రోల్ కావాలా డీజిల్ కావాలా కాక నీకు? గరే ఈ పోరుగానికి ఇట్లా అర్థమైనా అది? గరే అది కాదురా పోయి, పెట్రోల్ డీజిల్ అంటే వేరే నా తుండులోది. వైన్ షాప్ లో బార్లో పోయి ఓ బాటిల్ తీసుకురా, బెండర్ పైడు తాగుదాం. బెండర్ పైడు గదా, గదైతే మస్తుండే మంతానా. నా తుండులోది గదే మరి నేను చెప్పేది. గట్లనా? నాకు అర్థమై చావలేదా? మా పడతాన కలుద్దాం మళ్ళా. అవసరం ఉంటే మీ నర్సి తాతకు కూడా కొద్దిగా పోద్దాం నా తుండులోది. లేచి కూర్చుంటాడటవా మళ్ళా? మరి రోజు 2 పెగ్గులు మందు తాగితే పానం హుషారుగా ఉంటది. గట్నే కానిద్దాం మళ్ళా. గట్లనే మరి. ఉంటా మరి, సాయంత్రం కబురు పంపు. పంపుతలే. ఉంటా మళ్ళా. సరే మరి.